బీఆర్ఎస్ వాళ్ళు 5 సీట్లు అమ్ముకుందరని మాట్లాడతారు. ఈ అమ్ముకున్నాడు కొనుక్కోడు సంస్కృతి ఉందిరా నాయన. అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా నీతోనే సాధ్యమవుతుంది. ఓటుకు నోటు దొంగ నువ్వే కదా. ఇప్పుడు అమ్ముకున్నది కూడా నువ్వే. నిన్ను అరెస్ట్ చేసి నీ బెయిల్ క్యాన్సిల్ చేసి లోపలేయకుండా ఉండడం కోసం, నీ మీద చర్యలు తీసుకోకుండా ఉండడం కోసం ఆల్రెడీ చీకట్లు ఒప్పందం చేసుకొని మోడీతో వచ్చి బీజేపీ ఎంపీలు గెలవటానికి 2018లో ఏ విధంగా అయితే వ్యవహరించారో కాంగ్రెస్ పార్టీ, అది నిజామాబాద్లో చూసినా ఇంకో దగ్గర చూసినా ప్రూవ్ అయింది కదా. కాంగ్రెస్ తీసుకుపోయి మొత్తం బీజేపీకి వేసుకున్నటువంటి పరిస్థితి కనపడ్డది కదా. అది తిరిగి పునరావృతం చేసుకోవడంలో భాగంగానే బోడగుండోడు గుడ్లు అమ్ముకుంటుడు అని తీసుకొని పార్టీలకు తీసుకొని అక్కడ తీసుకుపోయి మల్కాజ్గిరిలో పెట్టి ఎవరో టీచర్ నౌకరు చేస్తామని సీతక్క చుట్టమని చెప్పి అవన్నీ తీసుకొని వచ్చి దోస్తో చుట్టమని చెప్పి తీసుకొని వచ్చి ఆమెకు ఒక ఎంపీ ఇచ్చి వంశీధర్ రెడ్డి ఒడగొట్టురా అని చెప్పి మీ కాడరికి నువ్వే ఫోన్ చేసి చెప్పుకుంటా ఎవలమ్ముడు పోయినట్టు 10 రకాల పార్టీలు మారి ఏ ఎండక గొడుగు పట్టుకుంటా పొద్దుగాల ఒక మాట మాట్లాడి రేపొక మాట్లాడి తెల్లారొక మాట మాట్లాడి లంగదంద చేసేటువంటి లంగవు దొంగవు నువ్వు. ఆ చీకటి ఒప్పందంలో భాగంగానే నన్ను అరెస్ట్ చేయకురి, నా జోలికి రాకురి, మీ ఎంపీ ఎన్నికలకు నేను అడ్డం రాను, కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థులను పెడతా, దారుణాగేందరికి పేస్తారని నీకు దిక్కే లేకుండా ఇళ్ళకెళ్ళి తీసుకోవడం ఎమ్మెల్యేగా ఉండంగా చికిన వాళ్ళే పెట్టినావు. ఏందర్థం? కిషన్ రెడ్డితో ములాఖతే కదా, కనబడతలేదా కళ్ళ ముందల? చూసినా తెలుస్తుంది. ఒక్క ముదిరాజు టికెట్ ఇయ్యలే అంటాడు. మరి మనం తలకాయ ఉండి మాట్లాడతాడో తలకాయ లేక మాట్లాడతాడో, మరి మేము చేయాలి ఇచ్చిందో ఎంపీ టికెట్ ఓరికిచ్చాం అనేది అర్థం కాకుండా మాట్లాడతాడు. 14 ఎంపీలు గెలిపియేరి ముదిరాజుని మంత్రి చేస్తాడు అంటే ఎంత తెలిగి మాట్లాడింది తెలుసా? ఇప్పుడు అంటే ముదిరాజునికి మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేదు, ఇయ్యొద్దు, 14 స్థానం ఎట్లా గెలవు వారికి తెలుసు, మనకు తెలుసు, అందరికి తెలుసు, మీరు గెలిపిలే కాబట్టి ఇవ్వలే అని మాట్లాడుతాను. అయితే బీసీఏలో చేరుతానికి ఆల్రెడీ 3 జడ్జిలతో కూర్చున్నటువంటి ధర్మాసనం ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఇష్టం బీసీడీలోకి వెళ్ళి తీసి తెచ్చుకుంటే బీసీఏలో చేర్చుకొని ముదిరాజని చెప్పేసి ఆ అవగాహన కూడా లేదు నీకు. ముఖ్యమంత్రి మా దౌర్భాగ్యం ఏం చేయాలి? ఏదో మీటింగ్లో మాట్లాడాలి, ప్రజలను మధ్య పెట్టాలి, 2 డైలాగులు చెప్పాలి, ఆహా ఓహో అని చెప్పేసి ఆ పేడి బ్యాచ్ ముందర కూర్చోబెట్టుకొని సపాట్లు కొట్టించుకోవాలి, పోవాలి. నిజంగా నిజాయితీ ఉండి ప్రజల కోసం పని చేయాలని నేను హామీలు నెరవేర్చాలనే తాపత్రయం కోసం పనిచేస్తాడు.